హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను. మీ అందరికీ కూడా శివ ముక్కోటి శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరం జనవరి 3వ తారీఖు శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజనే చెప్పవచ్చు. ఈ ధనుర్మాసంలో జనవరి 3వ తారీఖు ఆరుద్ర నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది. అదే రోజున పౌర్ణమి తిథి కూడా ఏర్పడింది. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని, ఈ ఒక్కరోజు శివుడిని పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ వీడియో గనక మీకంట పడినట్లయితే మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఎందుకు అంటే జనవరి 3వ తారీఖు శివ ముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి. ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం రోజునే శివ ముక్కోటిగా చెప్పబడింది. శక్తివంతమైన శివ ముక్కోటి పూజా విధానం, ఈ పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జనవరి 3వ తారీఖు శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది. అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి? సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజును శివ ముక్కోటి అని చెప్పి మనం జరుపుకుంటూ ఉంటాము. మన పురాణాల ప్రకారం ఈ రోజునే ఆ పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి. ఈ శనివారం ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ శివముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకోండి. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివ దర్శనానికి వస్తారట. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుంది. ఆ శివయ్యను జిల్లేడు పుష్పాలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ఆ శివయ్యకు జిల్లేడు పువ్వులు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరుతాయి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితములు లభిస్తాయి. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి.
ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు, భోగ భాగ్యాలు సిద్ధిస్తాయట. ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపు పిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి. అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట. ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి. శివ ముక్కోటి, అందులోనూ పుష్య పౌర్ణమి వేళ గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలు సంతోషించి మీరు కోరిన కోరికలను అతి త్వరలోనే తీర్చి కోరిన వరాలను ప్రసాదిస్తారట. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తిక్ గుర్తు వేయండి. ఇంటి ముందు వేసే స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. పౌర్ణమి వేళ సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటుందట. అలా ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి అడుగు పెడుతుందట. అలాగే ఈ శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయటం వలన జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ జీవితంలో ఉండే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిగి వస్తాయి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కూడా వెంటనే నెరవేరుతుంది. అలాగే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. భయంకరమైన నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి. ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చట. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి. శివముక్కోటి సందర్భంగా 108 బిల్వ దళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖానాదం చేయండి. ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. విశేషంగా ఈ శివముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది. ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా
సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదువుకోండి. ఇలా చేసినా కూడా మంచి జరుగుతుంది. ఇంతటి పవిత్రమైన శివముక్కోటి మరియు పౌర్ణమి తిథి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. ఆ పొరపాట్లు ఏమిటంటే, ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదు. అదేవిధంగా పగటిపూట నిద్రపోకూడదు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ రోజున తప్పనిసరిగా శివ పార్వతులను పూజించండి. భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను జపించండి. ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపార్య దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ విధంగా శివుడిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ శివముక్కోటి సందర్భంగా నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు సమీపాన వెలసిన శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో ఆ మహాశివునికి మహారుద్రయోగాన్నైతే నిర్వహిస్తున్నారండి. అలాగే పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు. ఎవరైనా వీటిని వీక్షించాలి అనుకుంటే ఈ ఆలయానికైతే రావచ్చనమాట. లొకేషన్ వచ్చేసి మనుబోలు పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఆంధ్ర విలాస్ హోటల్ అయితే ఉంటుందండి. హోటల్ పక్క సందులోకి కొంచెం లోపలికి వస్తే రైల్వే గేటు మీకు కనిపిస్తుంది. రైల్వే గేటు సమీపాన ఆనుకునే ఉంటుందండి మన విశ్వనాథ స్వామివారి ఆలయం. అంగరంగ వైభవంగా అయితే ఈరోజు జరుగుతుందండి. మహారుద్రయాగాన్ని మనం చేసినా వీక్షించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివముక్కోటి రోజున జరిగే మహారుద్రయాగంలో పాల్గొనండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.